హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి అమ్మ శారీతో కుట్టానన్నమాట. ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ డిజైన్ కొంచెం ట్రెండ్ అవుతుంది కదా. సో నేను కూడా ట్రై చేద్దామని ఈ శారీ తీసుకున్నాను. శారీ అమ్మ కట్టుకోదు, దాంట్లో కొంగు పార్ట్ కట్ చేసేసాను. ఫస్ట్ టైం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈ ఎల్లో కలర్ బార్డర్ ఉంది కదా, అది అవసరం లేదనుకున్నాను, అందుకని దాన్ని కూడా కట్ చేసేసాను. శారీలో వచ్చిన కొంగు ఈ బార్డరు అవసరం లేదు. ఇప్పుడు మన కుర్తీ కోసం 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను, అది పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. అండ్ నెక్ విడ్త్ కోసం 3 ఇంచెస్, షోల్డర్ విడ్త్ కోసం 3.5 ఇంచెస్ తీసుకున్నాను. 1/2 ఇంచ్కి ఒక లైన్ వేసుకున్నాను అనమాట. అది ఖర్చులకి పోతుంది కదా షోల్డర్ పైన, దానికోసం. అక్కడ జాయింట్ ఉంది కాబట్టి జాయింట్ని కూడా కట్ చేసేస్తా ఉన్నాను. నేను నా వైపున వచ్చి ఫోల్డింగ్ ఉన్న వైపు నా వైపున పెట్టుకున్నాను. ఆపోజిట్లో వచ్చి ఓపెన్స్ పెట్టాను అనమాట. షోల్డర్ డౌన్ కోసం 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 34 వచ్చిందనమాట. ఆ 34ని 1/4 డివైడ్ చేయాలి. అండ్ 34/4 చేస్తే 8.5 వస్తుంది. 8.5కి ఒక మార్కింగ్ చేసుకొని దాని తర్వాత ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ టేప్ని ఇలా లైన్గా ప్లేస్ చేసుకుని 13 ఇంచెస్ దగ్గర ఒక అడ్డంగా లైన్ వేసుకోవాలి. 19.5 ఇంచెస్ దగ్గర అడ్డంగా ఒక లైన్ వేసుకోవాలి. అండ్ 13 ఇంచెస్ దగ్గర వచ్చి మన నడుం లూజు 4 భాగాలుగా చేసుకుంటే ఎంత వస్తుందో అంత వేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ 7.5 వచ్చింది. 7.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. అండ్ హిప్ లూజ్ దగ్గర వచ్చి ఇంకొంచెం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ హిప్ లూజ్ దగ్గర 9.5 వచ్చింది. నేను 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అనమాట. హిప్ దగ్గర కొంచెం లూజ్గా ఉంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అని. అండ్ హిప్ లూజ్ దగ్గర వచ్చి 1 ఇంచే ఖర్చు తీసుకున్నాను. నడుం దగ్గర వచ్చి 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. టోటల్ కుర్తీ లెంత్ వచ్చేసి 38 అనమాట. ఇది లైనింగ్ కాబట్టి ఒక 2 ఇంచెస్ తగ్గించి తీసుకున్నాను. ఈ చివరన కుర్తీ విడ్త్ కోసం హిప్ లూజ్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటా ఉన్నాను. అండ్ దానికి ఖర్చుకి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటా ఉన్నాను. హిప్ లూజ్ దగ్గర 10 ఇంచెస్కి తీసుకున్నాను కాబట్టి అక్కడ 11 ఇంచెస్కే తీసుకున్నాను. అండ్ ఒక 1 ఇంచు ఎక్స్ట్రాగా ఖర్చు కోసం తీసుకున్నాను కాబట్టి 12 ఇంచెస్ అయింది. అది చుట్టూ మనం మార్క్ చేసుకున్నది కట్ చేసుకునేస్తూ ఉన్నాను. ఈ హిప్ లూజ్ దగ్గర ఒక కట్టు, షోల్డర్ దగ్గర ఒక కట్టు పెట్టుకున్నాను, అంటే ఖర్చుల కోసము. అండ్ ఈ చివరిని ఉంది కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను. కింద ఫోల్డ్ చేసి కుట్టినప్పుడు సాగిపోకుండా నీట్గా వస్తాయి అన్నమాట. ఫ్రంట్ పార్ట్లో అప్పుడే లోతు తీయడం మర్చిపోయాను. సో ఇప్పుడు నేను మార్క్ చేసుకున్న విధంగా లోపలికి ఒక 1/2 ఇంచ్ లోపలికి లైట్గా మార్క్ చేసుకుంటూ అంతే కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం కట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ నేను నెక్ డీప్ ఏం పెట్టాలనుకోవట్లేదు కాబట్టి 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఖర్చుతో కలిపి పైన షోల్డర్ జాయింట్స్ ఖర్చుతో కలిపి 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. దాన్ని కట్ చేస్తూ ఉన్నాను. అది బ్యాక్ సైడ్. మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ మీదుగా పెట్టుకొని నీట్గా ప్లేస్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ని దానిపైన చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కదలకుండా కట్ చేసుకోండి. కింద కూడా ఖర్చులు లేకుండా ఒక లైన్ వేసుకుని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్ కోసం మార్క్ చేసుకుంటా ఉన్నాను, స్లీవ్స్ కోసం. ఇది పఫ్ పెడతా ఉన్నాను కాబట్టి ఒక 4 ఇంచెస్ ఫస్ట్ అలా కొంచెం మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా. అండ్ దానిపైన ఒక 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ తీసుకుని ఒక పైన నుండి ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఖర్చు కోసం మొత్తం షోల్డర్ ఇలా ఎంత వచ్చిందో చూసుకోవాలన్నమాట. పైన 1/2 ఇంచ్ వదిలేసి ఖర్చులతో పాటు చూసుకుంటే నాకు 10 ఇంచెస్ వచ్చింది విడ్త్. సో 10 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలన్నమాట. అది దాని తర్వాత పైన ఒక 1.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ నుండి ఇంకొంచెం పైనకి లైట్గా అలా గీసుకోవాలి. ఇది చుట్టూ కట్ చేసుకున్నాను. నేను దీని లోపలికి లైనింగ్ వేయట్లేదు. ఇది బఫ్ కోసం కాబట్టి లైనింగ్ వేయకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది చూసేదానికి. కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తే లుక్ బాగుంటుంది. కింద కూడా లైన్గా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఎక్స్ట్రా లేకుండా కట్ చేసుకోవాలి.
ఈ పఫ్ హ్యాండ్స్ కింద స్ట్రైట్గా ఒక పట్టీ వేసుకుంటాం కదా, దానికోసము ఒక 5 ఇంచెస్ లెంత్తో ఇంకొక క్లాత్ తీసుకున్నాను అనమాట. 2 హ్యాండ్స్కి తీసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఫస్ట్ మార్క్ చేసుకుని దాని తర్వాత కట్ చేసుకుందామని. అండ్ ఆ పట్టీకి కింద కట్ వర్క్, ఐ మీన్ స్కాలప్ డిజైన్ వేస్తాం కాబట్టి ఒక 5.5 వరకు తీసుకున్నాను అనమాట. ఈ క్లాత్ని కొంచెం నీట్గా అరేంజ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుని ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసుకుంటా ఉన్నాను. నేను స్టిచ్చింగ్ ఏమైనా చెయ్యాలి అంటే అది మా చిన్నోడు నిద్రపోయిన తర్వాతే చేయాలన్నమాట. సో వాడు నిద్రపోతా అన్నాడు కదా అని చేసుకుంటా ఉన్నాను. ఎప్పుడో నిద్రలేసి వచ్చేసాడు అనమాట డిస్టర్బ్ చేయడానికి. ఇక్కడ ఇంకొక హ్యాండ్ కోసం కూడా కింద పట్టీ కోసం ప్రిపేర్ చేసుకుంటాను, ఎక్స్ట్రాలు ఏం లేకుండా స్ట్రైట్గా కట్ చేసుకుని. అండ్ అది విడ్త్ వచ్చేసి ఇప్పుడు కట్ చేసుకోవడం చూపిస్తాను చూడండి. ఫస్ట్ 4 ఇంచెస్ తీసుకున్నాం కదా బఫ్కి, దాన్ని వదిలేసి దాని తర్వాత ఎంత ఉందో క్లాత్ అంతవరకు కట్ చేసుకుని మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు పఫ్ కోసం ఫ్రిల్స్ పెట్టాక సరిపోతుంది. ఇక్కడ స్లీవ్స్కి పఫ్ కోసం లైనింగ్ వేయలేదు కాబట్టి కింద పట్టీ కోసం లైనింగ్ తీసుకున్నాను అనమాట. ఇది శారీ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, శారీలోనే ప్యాంట్ కూడా స్టిచ్ చేసుకుంటాను కాబట్టి ప్యాంట్ని అలాగే స్టిచ్ చేసుకుని వేసుకోలేము. సో ప్లాజో ప్యాంట్ కుడతా ఉన్నాను కాబట్టి ప్లాజో ప్యాంట్ కోసం లైనింగ్ తీసుకున్నాను అనమాట 2 మీటర్స్. అండ్ దానికి ఇప్పుడు వచ్చి ప్లాజో కోసం మార్క్ చేస్తూ ఉన్నాను. విడ్త్ వచ్చి ఆ కిస్తా దగ్గర ఎంత ఉందో అంతకన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అండ్ నడుం లూజు అంతే పెట్టుకున్నాను అనమాట, కిస్తాకి ఎంత ఉందో అంతే పెట్టుకున్నాను. ఇది ప్లాజో కటింగ్ వచ్చి చాలా ఈజీ అనమాట. ప్లాజో ఎలా అంటే అలా ప్లేస్ చేసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవచ్చు. ప్లాజో ప్యాంటు చాలా ఈజీ. స్టిచ్చింగ్ రాని వాళ్ళకు కూడా ఒకసారి ఇది కటింగ్ కానీ తెలుసుకున్నామనంటే ఈజీ అయిపోతుంది అనమాట ప్లాజో ప్యాంట్. ఇది వచ్చి క్యాన్వాస్ పేపరు. దీనికి చాలా పేర్లు ఉన్నాయి, బక్రమ్ పేపర్ అని, క్యాన్వాస్ పేపర్ అని, పేపర్ క్యాన్వాస్ అని, ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పిలుస్తారు. మేము ఉండే చోట వచ్చి క్యాన్వాస్ పేపర్ అని అంటారు. అండ్ దీంట్లో ఇప్పుడు స్కాలప్ డిజైన్ని మార్క్ చేస్తూ ఉన్నాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఇది మీకు బాగా క్లియర్గా కనిపించాలని ఒక బ్లాక్ క్రేయన్ తీసుకుని డ్రా చేస్తూ ఉన్నాను అనమాట. ఒక 1/2 ఇంచ్ విడ్త్తో ఇలా ఒక పేపర్ కట్ చేసుకున్నాను హాఫ్ మూన్ షేప్లో. అండ్ దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఫస్ట్ ఫోల్డింగ్ ఉన్న వైపు పెట్టాను అనమాట. అది మిడిల్ పాయింట్. అక్కడ నుండి ఇంకా అది ఆ పేపర్ ఆ ముక్క ఎంత ఉందో అలా గీసుకుంటా ఉన్నాను అనమాట, దాన్ని ప్లేస్ చేసుకుని. ఇట్లా రెండిటిపైన పెట్టుకున్నాను. ఇది హ్యాండ్స్ కోసము. దాన్ని జాగ్రత్తగా రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నప్పుడు కూడా అట్లా ఇట్లా వంకర్లు పోతాయి. అట్లా పోతే మళ్ళీ ఫినిషింగ్ బాగా రాదనమాట స్టిచ్ చేసిన తర్వాత. మనకు స్టిచ్ చేసినప్పుడు కూడా అడ్డం తగులుతూ ఉంటాయి నీడిల్కి. ఈ స్కాలప్ డిజైన్ క్యాన్వాస్ పెట్టి నేను హ్యాండ్స్కి మాత్రం వేస్తూ ఉన్నాను. అండ్ ప్యాంట్కి నేను క్యాన్వాస్ పేపర్ కట్ చేయలేదన్నమాట, అలానే కుట్టేశాను. అది ఎలా కుట్టాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి. కటింగ్ స్టిచ్చింగ్ అంతా ఒకే వీడియోలో పెట్టేశాను. కటింగ్ కోసం సపరేట్ వీడియో, స్టిచ్చింగ్ కోసం సపరేట్ వీడియో అలా ఏం చేయలేదు. కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టాను. ఎలాగైనా మనం ఫాస్ట్గా పెట్టినా స్లోగా పెట్టినా మనం ఒకవేళ యూట్యూబ్లో చూస్తూ ఉన్నామంటే అంత స్లోగా మరీ చూడలేం కదా. మనం కూడా కొంచెం స్పీడ్ మోషన్ పెట్టుకునే చూస్తాము. సో అందుకనే నేనే కొంచెం స్పీడ్గా పెట్టి కొంచెం రెండు ఒకే వీడియోలాగా పెట్టేశాను అనమాట. ఇది వచ్చి నెక్ కోసం విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నాను, లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ అందులో ఒక 1 ఇంచ్ డౌన్కి ఇలా చిన్నగా షేప్ తీసాను అనమాట. అండ్ ఈ ఒక చిన్న ముక్కు ఉంది కదా, అప్పుడే స్కాలప్ డిజైన్కి డ్రా చేసుకున్నాం. దాన్ని ఇలా నెక్కి పెట్టి డ్రా చేసుకోవాలి. నెక్ ఎంత తీసుకున్నామో ఆ లైన్ మీద పెట్టి నేను నెక్ కొంచెం క్లోజ్గానే పెట్టాను, డీప్ ఏం ఎక్కువగా పెట్టుకోలేదు. దీనికి కొంచెం క్లోజ్గా ఉంటేనే బాగుంటుంది అని పెట్టాను అనమాట. ఇది నేను డైలీ వేర్ డ్రెస్ కింద యూస్ చేసుకుందామని పెట్టాను. సో డీప్ ఎక్కువ ఉంటే వేసుకోలేం కదా, అందుకని క్యాన్వాస్ని కట్ చేసుకుంటా ఉన్నాను అనమాట.
స్కాలప్ డిజైన్ మాత్రం నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా వచ్చింది చూడడానికి. కట్ చేసిన తర్వాత వీటిని ఈ పేపర్స్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఐరన్ చేసుకుంటా ఉన్నాను. అందులో ఒకవైపు షైనింగ్గా ఉంటుంది, దాన్ని క్లాత్ వైపు పెట్టి పై వైపున నుండి ఐరన్ బాక్స్తో ఐరన్ చేయాలన్నమాట. అది ఫస్ట్ మనం చూసుకోవాలన్నమాట. క్యాన్వాస్ పేపర్ పెట్టే ముందు చూసుకోవాలి. లేదంటే ఆ షైన్గా ఉండే వైపు ఒకవేళ రివర్స్లో పెట్టుకున్నాం అనుకో చూసుకోలేకుండా, అది ఐరన్ బాక్స్కి అంటుకుపోతుంది, దానికి అంటుకోదు. నెక్ను కూడా పెట్టుకుని ఐరన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఇలా ఐరన్ చేసుకునేసిన తర్వాత చుట్టూ ఒక 1/2 ఇంచ్ విడ్త్తో కట్ చేసుకోవాలి. ఈ స్లీవ్స్ దగ్గర కూడా రెండింటిని సపరేట్ చేసుకుని చుట్టూ ఒక 1/2 ఇంచ్ విడ్త్ ఉండేలాగా కట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ పైన నుండి క్యాన్వాస్ పేపర్ కట్ వర్క్ ఉండే దగ్గర కాకుండా మిగతా వైపున ఒక్క ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్నాను. నెక్ని కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఈ నెక్ని ముందుగానే స్టిచ్ చేసి పెట్టుకునేసినాను అనమాట. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ కోసం నెక్ రౌండ్ ఎలా ఉందో అలానే కట్ చేసుకుని స్టిచ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు లైనింగ్ని తీసుకుని డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి కింద వైపున. రెండు లైనింగ్స్ని స్టిచ్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ కోసం అండ్ బ్యాక్ పార్ట్ కోసం. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా కిందన ప్లేస్ చేసుకుని దానిపైన స్టిచ్ చేసుకున్న లైనింగ్ని నీట్గా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఒక్కొక్క పక్క బాగా వచ్చి ఇంకో పక్క జరిగిపోకుండా ఉంటుంది. ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి, సర్దుకుంటూ నీట్గా సర్దుకుంటూ. కింద వైపు నుండి స్టిచ్ చేస్తాం కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటా ఉన్నాను. రెండింటిని ఫోల్డ్ చేసుకుని పెట్టుకుని ఇట్లా వీడియోలో చూపిస్తూ ఉన్నట్లు కుట్టుకోవాలి. కుట్టుకుంటూ ఆ ఫోల్డింగ్ని వెనక్కి తీసేసుకోవాలన్నమాట. ఈజీగా ఉంటుంది అండ్ అలాగే జరిగిపోదు అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఎప్పుడైనా మీకు ఈ కుర్తీస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే ఈ ట్రిక్ ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది. నీట్గా వస్తుంది అన్నమాట ఫినిషింగ్ కూడా. ఇలా ఒకవైపు స్టిచ్చింగ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ వైపును కూడా స్టిచ్ చేసుకుంటా ఉన్నప్పుడే ఇంకొకసారి ఈ ఆపోజిట్ సైడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒకసారి ఫోల్డ్ చేసుకుంటే బాగా నీట్గా వస్తుంది అన్నమాట ఇంకొక పక్క కూడా. ఇది స్టిచ్ చేసేసిన తర్వాత ఇంకోవైపు స్టిచ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇలా మిషన్ మీదనే నీట్గా సర్దుకుంటూ ఫోల్డ్ చేస్తూ ఉన్నాను. ఇదిగోండి ఇలా.
రెండింటిని ఇలా వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకున్నాను. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకుంటా ఉన్నాను. ఖర్చులు ఎక్కడెక్కడ కట్స్ పెట్టుకున్నానో లైనింగ్కి అక్కడ అంతా కట్స్ పెట్టుకుంటూ ఆ ఎక్స్ట్రాస్ని కట్ చేసుకుంటాను అనమాట. చెప్పాను కదా, లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా అంటే టోటల్ కుర్తీ ఫ్యాబ్రిక్ వచ్చి 38 ఇంచెస్, దానికన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను కాబట్టి టోటల్ లెంత్ ఎంతవరకు కావాలో అంతవరకు వదిలేసి కింద కట్ చేయకుండా చుట్టూ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మాత్రం కట్ చేసుకుంటా ఉన్నా. ఇది బ్యాక్ సైడ్ నెక్. ఇందాక ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను కదా, ఆ చిన్న పీస్ని నెక్ చుట్టూ పెట్టి స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఇలా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేసుకుని నెక్ చుట్టూ దానిపైనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి, పై కుట్టు. ఇప్పుడు దాన్ని లోపలికి క్లీన్గా లోపలికి మడిచేసి పైన నుండి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఫినిషింగ్ బాగుంటుందన్నమాట, చూడ్డానికి బాగా కనిపిస్తుంది, లైనింగ్ పైకి వేసుకోకుండా. అలా డ్రెస్ అంతా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత కూడా లాస్ట్లో ఆ లోపల నా చిన్న ముక్కకి హెమ్మింగ్ చేసేయాలన్నమాట రౌండ్గా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుడతా ఉన్నాను. స్ట్రైట్గా ఆ ఖర్చుని, మెయిన్ పార్ట్ని, నెక్ పార్ట్ని ఖర్చు నేరుగా పెట్టుకుని ఒక స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి, అది కదిలిపోకుండా ఉండాలని. కట్ వర్క్ కదా, తిప్పుతూ ఉంటాము కుర్తీని, పైనదన్నా జరిగిపోవచ్చు లేదా కిందిదన్నా జరిగిపోవచ్చు, అందుకని కదిలిపోకుండా జరిగిపోకుండా ఉండాలని ఆ స్టిచ్ వేసుకున్నాను. అండ్ ఈ కట్ వర్క్, ఈ స్కాలప్ ఎలా ఉందో దాని చుట్టూ ఆ పేపర్ పైన పడకుండా బయటనే స్టిచ్ పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. మీరు కొంచెం నిదానంగానే స్టిచ్ చేయండి, అర్జెంట్ ఏం లేదు. నేను కూడా నిదానంగానే స్టిచ్ చేశాను. వీడియో లెంతీ అవుతుందని కొంచెం ఫాస్ట్ మోడ్ పెట్టాను అనమాట, కొంచెం స్పీడ్ మోడ్ పెట్టాను. ఆ చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో కట్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసిన దానిపైన సిజర్ పోనీయకుండా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో కట్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా క్లాత్ని. దాన్ని కట్ చేసుకున్న తర్వాత చుట్టూ కట్స్ పెట్టుకోవాలి, స్టిచ్ పైన పడకుండా కట్స్ పెట్టుకోవాలి ఆ స్కాలప్ డిజైన్ చుట్టూ. చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే దాన్ని తిరిగేసినప్పుడు నీట్గా వస్తుందన్నమాట. ఇలా కట్స్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కట్స్ పెట్టుకోవాలి. నేను అంత జాగ్రత్తగా కట్ చేసుకున్నా కూడా ఒక దగ్గర స్టిచ్ పైన కట్ చేసేసాను. అది నాకు కట్ చేసినప్పుడు తెలీదు, ఇలా తిరిగేసినప్పుడు కనిపించింది అనమాట. సో బయటకు వచ్చేసింది తిరిగేసినప్పుడు నెక్ని. అండ్ దాన్ని మళ్ళీ రివర్స్ చేసి ఎక్కడ వచ్చేసిందో అక్కడ మళ్ళీ కొంచెం స్టిచ్ చేసి దాని తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పాను. ఇప్పుడు అక్కడ కొంచెం బాగా వచ్చిందనమాట. ఇప్పుడు ఆ స్కాలప్ డిజైన్ పైన నుండి ఒక స్టిచ్ వేసుకోవాలి. దాన్ని లోపల నుండి చేయి పెట్టి బయటకు తీస్తూ ఉన్నాను. కొంచెం ఇరుక్కున్నట్లు అట్లా అవుతూ ఉంటుంది కదా అప్పుడప్పుడు ఒకసారి, దాన్ని బయటకు తీస్తాను. దాని రెండింటి మధ్యలో ఒక పూస అట్లాంటిది ఏమైనా ఒక బీడ్ ఏదైనా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ స్కాలప్ డిజైన్ అనేది కొంచెం వంకరగా ఉంటుంది కాబట్టి కుట్టేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ ఫినిషింగ్ మాత్రం సూపర్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ నెక్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని
ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసి షోల్డర్ స్టిచ్ చేస్తా ఉన్నాను అనమాట. షోల్డర్స్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి షోల్డర్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ కట్ చేసుకుంటాను నేను. రెండో వైపు కూడా అలానే షోల్డర్ స్టిచ్ చేస్తాను నేను. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్. ఈ హ్యాండ్స్ ఫస్ట్ బఫ్ పెట్టుకుంటా ఉన్నాను. చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ బఫ్కి, అప్పుడే చూడడానికి బాగుంటుంది. చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టినప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటాయి జారుకొని, అలా రాకుండా ఒక నీడిల్ హెల్ప్తో చిన్న చిన్న వాటిలోనే స్టిచ్ పడేంత వరకు ఇంకొక సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఆ రైట్ సైడ్ పెట్టుకుంటా ఉన్నాను కదా, అలా లెఫ్ట్ హ్యాండ్తో ప్లీట్స్ పట్టుకుని స్టిచ్ పడే వరకు నీడిల్తో కొంచెంసేపు అదిమి పట్టుకోవాలి నీడిల్ దగ్గర. ఇంకో వైపు కూడా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది కింద పట్టీ కోసం స్టిచ్ చేస్తూ ఉన్నాను. బఫ్ ఇందాక కుట్టి పెట్టుకున్నాం కదా, దాని కిందకి లైనింగ్ పార్ట్ ఒకటి వేసుకుని పైన మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకొని దాని మిడిల్లో స్టిచ్ చేస్తా ఉన్నాను. బఫ్ పార్ట్ని మిడిల్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇది ఖర్చు కనిపించకుండా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకుంటే. పైన ఇంకొక స్టిచ్ చేస్తాను నేను. దాని చుట్టూ కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కదలకుండా ఒక స్టిచ్ వేసుకున్నాను. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమన్నా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. అండ్ ఇంకొక హ్యాండ్కి కూడా ఇలానే స్టిచ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్కాలప్ డిజైన్ని పెట్టి స్టిచ్ చేస్తాను. సేమ్ నెక్ చుట్టూ మనం ఎలా స్టిచ్ చేసుకున్నామో దీని చుట్టూ కూడా అలానే నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. ఆ పేపర్ పైన పేపర్ పైన పడకుండా పేపర్ పక్కన పడేలాగా ఆ స్కాలప్స్ని డిజైన్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి. పాదం పైకి లేపుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది స్కాలప్ డిజైన్ చూడడానికి బాగానే ఉంటుంది కానీ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం చాలా కష్టం అవుతుంది. అందులో మిషన్ ఉంటే ఎలక్ట్రికల్ మిషన్ ఉంటే కొంచెం ఈజీ అవుతుంది. నాది పెడల్ మిషన్ కాబట్టి నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది. సో ఆ కట్స్ నీట్గా స్టిచ్ మీద కట్స్ పడకుండా చిన్న చిన్నగా స్టిచ్ చుట్టూ పెట్టుకోవాలి. దీన్ని వెనక్కి తిరిగేసుకొని దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి స్కాలప్స్ మీద. ఇది స్టిచ్ చేయడానికి నాకు చాలా టైం తీసుకునింది. బట్ వీడియోలో ఒక 1/2 అవర్కి 40 మినిట్స్కి మాత్రమే ఎడిట్ చేశాను అనమాట. వీడియో లెంత్ అయితే మరి ఎవరు చూడరు అని. ఇంకో హ్యాండ్ని కూడా అలానే రెడీ చేసి పెట్టుకుని మిడిల్ పాయింట్ దగ్గర ఒక టక్స్ పెట్టుకుని స్టిచ్ చేస్తూ ఉన్నాను. కుర్తీకి పెట్టి అటాచ్ చేస్తూ ఉన్నాను. మనం స్టిచ్ చేసుకునేటప్పుడే ఫస్ట్ టైమే 2 టైమ్స్ అలా స్టిచ్ చేసేసుకోవాలి, అప్పుడే బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకో వైపు కూడా స్లీవ్స్ని స్టిచ్ చేసుకోవాలి.
డబుల్ స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మనం స్టిచ్ చేసుకోవాల్సిన పని లేదు. సింగిల్ స్టిచ్ అయితే కొంచెం టైట్ అయితే లాగి పట్టుకున్నట్టు అయిపోతుంది కదా, అప్పుడు ఆ స్టిచ్చెస్ నుండి క్లాత్ విడిపోతుంది. స్టిచ్చెస్ ఏం కాదు, క్లాత్ విడిపోయినట్లు అయిపోతుంది. అందుకని డబుల్ స్టిచ్ వేసుకుంటే మనం టైట్ అయినా కూడా ఒకవేళ అలా అవ్వదన్నమాట. రెండు వైపులా అయిపోయింది. హ్యాండ్స్ స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేస్తా ఉన్నాను. హ్యాండ్స్ విడ్త్ వచ్చేసి కింద అది వచ్చేసి 5.5 పెట్టాను. అండ్ షోల్డర్ దగ్గర వచ్చి 7.5 పెట్టుకున్నాను. అండ్ నడుము దగ్గర కట్స్ దగ్గర కూడా ఒక 1 ఇంచ్కి స్టిచ్ చేసుకున్నాను అనమాట. 1 ఇంచ్ గ్యాప్ వదిలి స్టిచ్ చేసుకున్నాను. అండ్ ఎన్ని స్టిచ్చెస్ కావాలో అన్ని స్టిచ్చెస్ వేసుకోవాలి. ఆ కట్స్ వరకు వేసుకుంటే చాలు. ఆ 1 ఇంచ్ వరకు గ్యాప్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి వరకు వేసుకుంటే చాలు. ఆ స్లీవ్స్ దగ్గర ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాన్ని కట్ చేసుకున్నాను. ఇది ఇంకొక వైపు సైడ్ జాయింట్స్ వేసుకుంటాను. ఇప్పుడు సైడ్ స్లిట్స్ని స్టిచ్ చేస్తూ ఉన్నాను. డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ సైడ్ స్లిట్స్ చేసినప్పుడు లాగకూడదు. అండ్ అలాగే చాలామంది ఆ స్లిట్స్ దగ్గర మార్కింగ్ చేసుకుంటాం కదా, అక్కడ కట్స్ పెడతారు. నేను అది అలా పెట్టడం లేదనమాట. అలా పెడితే సాగిపోయినట్లు అయిపోతాయి. అండ్ స్టిచ్ చేసిన తర్వాత స్లిట్స్ తిరుక్కున్నట్లు అయిపోతాయి, మెలికలు తిరుగుతాయి. అందుకని నేను అక్కడ స్టిచ్ చేసుకోలేదు. ఆ స్లిట్స్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు స్టిచ్ చేసుకుని ఇంకో వైపున డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఇంకో వైపున కూడా స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఈ స్లిట్స్కి రెడీమేడ్కి ఏమంటే రెడీమేడ్ డ్రెస్సెస్కి ఒకే స్టిచ్ వేసి వదిలేస్తారు. మనం స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఒక 2 స్టిచ్చెస్ వేసుకుంటే అది లుక్ బాగుంటుంది చూడడానికి. కుర్తీ కింద వైపున కూడా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్చే వేసుకోవాలి దానికి కూడా. కుర్తీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్లాజో ప్యాంట్ స్టిచ్చింగ్ చూద్దాం. కింద మార్కింగ్ వచ్చి 10 ఉంది కాబట్టి విడ్త్ ఆ 10 ఇంచెస్ 4 ఫోల్డ్స్ మీద ఒక 10 ఇంచెస్లో తీసుకోవాలన్నమాట. అది ఎందుకంటే స్కాలప్ డిజైన్ నేను పేపర్ క్యాన్వాస్ వేయట్లేదని చెప్పాను కదా, దానికోసమని. ఇది పేపర్ క్యాన్వాస్ పైన అప్పుడే ఎలా స్టిచ్ చేశానో డ్రా చేసుకున్నానో స్కాలప్స్, ఇక్కడ కూడా అలానే చూపిస్తాను. కాకపోతే అది పేపర్ మీద డ్రా చేశాను, ఇది క్లాత్ డ్రా చేస్తూ ఉన్నాను. ఇది ఈ డ్రెస్ డైలీ యూస్కి యూస్ చేసుకుంటున్నాను కాబట్టి పేపర్ క్యాన్వాస్ అవంతా ఎందుకు ఎక్స్ట్రా అని వేయలేదన్నమాట. ఇది క్లాత్ మీదే కూడా ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫినిషింగ్ కొంచెం లుక్ కొంచెం తగ్గుతుంది. మనం క్యాన్వాస్ వేస్తే కొంచెం బాగా కనిపిస్తుంది. అండ్ క్లాత్ అయితే కొంచెం తిరుక్కున్నట్లు, ఈ స్కాలప్ డిజైన్ అయితే కొంచెం పైకి ముడుచుకున్నట్లు, వెనక్కి తిరిగిపోయినట్లు కనిపిస్తూ ఉంటుంది. ప్యాంట్ కోసమే కదా అని నేను అంతగా ఇది చేసుకోలేదు. ఫస్ట్ లైనింగ్ని స్టిచ్ చేసుకుందాం. కింద డబుల్ ఫోల్డ్ చేసుకుని ప్యాంట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక పీస్ ఉంటుంది కదా, దాన్ని కూడా అలానే డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి.
రెండింటిని ఆపోజిట్ వైపు పైకి ఉండేలాగా చూసుకుని, కింద పార్ట్ అది ఇంకొంచెం వెనక్కి ఉండేలాగా చూసుకుని ఈ కిస్తా దగ్గర స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఇది ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, దీన్ని ఒకేసారి ప్యాంట్కి అటాచ్ చేసి కుట్టచ్చు కదా అని. నేను ఇది వాడుకున్న తర్వాత లోపల పైనది బాగా ఇదైపోయినా కూడా, షేడ్ అయిపోయినా కూడా లోపల లైనింగ్ అలానే ఉంటుంది. అది ఆ ప్యాంట్ని సపరేట్గా నడుము దగ్గర మాత్రం స్టిచ్ చేసుకుంటే, ఆ ప్యాంట్ని సపరేట్గా తీసుకునేస్తే ఈ లైనింగ్ ప్యాంట్ని వచ్చి ఇంకొక దేనికైనా లైనింగ్ ప్యాంట్ లాగా వాడుకోవచ్చు కదా అని ఫస్ట్ లైనింగ్ని ప్యాంట్ లాగా స్టిచ్ చేస్తాను. నడుము దగ్గర తప్ప ఇంకంతా ప్యాంట్, ప్లాజో ప్యాంట్ ఎలా స్టిచ్ చేస్తామో అలానే స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఈ కింద కిస్తా దగ్గర చూపించినాను కదా, అటుపక్క ఇటుపక్క రెండు పక్కల స్టిచెస్ వేసుకోవాలి. ఆ మిడిల్ పార్ట్ని ఎత్తితే ఇప్పుడు ప్యాంట్ లాగా వచ్చేస్తుంది. ఈ ప్యాంట్ దగ్గర ఇప్పుడు చూపిస్తున్న విధంగా అక్కడ స్టిచ్ వేసుకోవాలి. లైనింగే కాబట్టి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. బట్ నాకేంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది అని ఒక ఇక్కడ కూడా డబుల్ స్టిచ్చే వేస్తూ ఉన్నాను. డబుల్ స్టిచ్ వేస్తూ ఉన్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉంది అని. స్టిచ్చింగ్ చేసుకునేసి రివర్స్ చేసుకున్నాను కదా, సో అది పెట్టాను అనమాట. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకునేది ఎట్లా అని చూపిస్తాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని స్కాలప్ ఉంది కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ స్కాలప్ డిజైన్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. దానిపైన ఈ స్కాలప్ డిజైన్ కొంచెం స్ట్రాంగ్గా నిలవడానికి స్కాలప్ డిజైన్కి అండ్ మెయిన్ ప్యాంట్ ఫ్యాబ్రిక్కి మధ్యన ఇంకొక స్ట్రెయిట్ పీస్ వేసాను అనమాట. బాగా కొంచెం స్ట్రాంగ్గా నిల్చుకుంటుంది అని, ముడుచుకోకుండా. అప్పుడే పేపర్ క్యాన్వాస్ పెట్టినప్పుడు ఏంటంటే పేపర్ క్యాన్వాస్ పక్క నుండి వేసాం కదా స్టిచ్, ఇప్పుడు ఇది ఊడిపోకుండా ఉండాలని క్లాతే పెడుతున్నాను కాబట్టి ఊడిపోకుండా ఉండాలని ఆ స్కాలప్ డిజైన్ మీది నుండినే వేస్తూ ఉన్నాను. క్లాత్ కాబట్టి ఊడిపోకుండా ఉంటుంది. అది మొత్తం ఆ కర్వ్స్ ఎలా ఉన్నాయో ఆ కర్వ్స్ మీద నుండి అలానే తిప్పుతూ ఉన్నాను. స్టిచ్చింగ్ నిదానంగా దాని చుట్టూ అది ఎలా వచ్చిందో అలానే స్టిచ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటూ ఉన్నాను. స్కాలప్ ఎలా ఉందో అలానే చుట్టూ కట్ చేసుకుని రివర్స్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా రివర్స్ చేసుకుని దానిపైన నుండి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఆ స్కాలప్ మీద నుండి నిదానంగా పక్కకి జరిగిపోకుండా ఆ స్కాలప్స్ మీద నుండినే స్టిచ్చెస్ వేసుకోవాలి.
మీకు ఏదైనా ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే, నేను చెప్పింది ఏమైనా అర్థం కాకపోయింటే ఒకసారి నాకు కమెంట్స్ బాక్స్లో అడగండి, నాకు మెసేజ్ చేయండి. ఏదైనా వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మెసేజ్ చేయండి. ఆ మిస్టేక్స్ని నేను తెలుసుకుని నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్స్ రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఇందాక చూస్తూ ఉంటే నా వీడియో మీకు అందరికీ అర్థమై ఉంటుంది, మీకు నచ్చింటుందని నేను నమ్ముతా ఉన్నాను. కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే కూడా నాకు కమెంట్స్ ద్వారా తెలియజెప్పండి. కింద ప్యాంట్ ప్లేస్ చేసుకున్నాను, ఇంకో వైపు కూడా అలానే స్టిచ్ చేసుకుని ప్లేస్ చేసుకుంటా ఉన్నాను. ఆపోజిట్ వైపున మంచి వైపులు రెండు ఒకే సైడ్ ఉండేలాగా చూసుకుని ఆపోజిట్ కింద వైపు పైనది ఆపోజిట్ కనిపించేలాగా ప్లేస్ చేసుకున్నాను. ఇందాక లైనింగ్లో కుట్టుకున్నాం కదా కిస్తా వైపు, అది ఈ సైడ్లో దీన్ని కిస్తా అంటారనమాట. ఆ వైపున ఇటువైపు అటువైపు రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలి. దాన్ని స్టిచ్ చేసుకుని రివర్స్ చేసుకుంటా ఉన్నాను. రివర్స్ చేసుకుని దీన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి స్ట్రైట్గా పెట్టుకుని సైడ్స్. ఈ సైడ్స్ని కూడా స్టిచ్ చేసుకుంటా ఉన్నాను. దీన్ని కూడా డబుల్ స్టిచ్చెసే వేసుకున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవ్వకూడదని కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టాను. సో ఈ స్టిచ్ చేసుకున్న దాన్ని రివర్స్ చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ రివర్స్ చేశాక ఇలా ఉంది. అండ్ ఆ ప్యాంట్ లోపలికి ఈ లైనింగ్ని లోపలికి దోపుతా ఉన్నాను. లోపలికి ఇలా పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకుంటా ఉన్నాను. ఇలా ఉంది. లోపలికి వేసుకున్న తర్వాత ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా లేకుండా ఉంటుందన్నమాట. ఈ నడుం దగ్గర ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక్క స్టిచ్ వేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ ఏం అవసరం లేదు. ఇలా సింగిల్ ఫోల్డ్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. లోపల ఎలాస్టిక్ పెట్టి స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు రెండు జరిగిపోకుండా ఉంటాయని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి.